ప్రభాస్ ప్రశాంత్ నీళ్ళ కాంబోలో తెరకెక్కిన సలార్ సినిమా థియేటర్లలో కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం నార్త్లో సైతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1 స్థానంలో నిలవడం గమనార్థం. ప్రస్తుతం సలార్ గ్లోబల్ స్టార్ అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇతర విదేశాల్లోని నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లు సలార్ సినిమాను చూసి ఈ సినిమా గురించి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. విదేశాల్లోని ప్రేక్షకులు ఈ సినిమా గురించి పాజిటివ్గా స్పందించడం ఫ్యాన్స్కు మరింత సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలుస్తుండగా ఈ సినిమా ఖాతాలు అరుదైన రికార్డులు చేరుతుండడం ఫ్యాన్స్కి మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. సలార్ మూవీ భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా రెండో భాగం షూట్ త్వరలో మొదలు కానుండగా 2025 సంవత్సరంలో సెకండ్ హాఫ్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే కథ పనులను పూర్తి చేయడంతో సలార్ పార్ట్ 2 తెరపైకి వెళ్తే వేగంగా షూట్ను పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సలార్ 2 మూవీ కలెక్షన్ల పరంగా మరో అరుదైన రికార్డులు చేరుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్థం. సలార్ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ త్వరలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. ప్రభాస్ కల్కి 2898 AD రాజసాబ్ సినిమాలో నుంచి త్వరలో మరిన్ని అప్డేట్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతుంది. సలార్ పార్ట్ 2 మూవీ 400 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతుంది. సలార్ పార్ట్ 2 సినిమాలు శృతి హాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.